నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. పద్మ అవార్డుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగింది. 2 కేంద్ర మంత్రులు ఉన్నా రాష్ట్రానికి ప్రయోజనం లేదన్న ఎంపీ చామల. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను 2 కుటుంబాలు అడ్డుకుంటున్నాయి. సీఎంకు 2 నెలల టైం ఇచ్చామన్నా ఇక ఆగేదే లేదన్న మందకృష్ణ మాదిగ. తెలంగాణలో కోట శ్రీనివాసరావు క్యారెక్టర్ మాదిరి పరిపాలన సాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్. రెండు 2019లో సాక్షి పత్రిక తనపై అసత్య ఆరోపణలు చేసింది. న్యాయం గెలుస్తుందనే కోర్టుకు వస్తున్నానన్న మంత్రి నారా లోకేష్. ఇక డీటెయిల్స్కి వెళ్తే పద్మ అవార్డుల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు గడుస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై వివక్షత చూపుతూనే ఉందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఫార్సులను లెక్క చేయకుండా అవార్డులను ప్రకటించారని చామల తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యత కల్పిస్తూ తెలంగాణకు ఇవ్వాల్సినవి ఇవ్వకుండా ఉండడానికి చూస్తుంటే తెలంగాణపై కేంద్ర ప్రభుత్వానికి చిన్న చూపు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు, 2 కేబినెట్ మినిస్టర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నా రాష్ట్రానికి పద్మ అవార్డులు ఇవ్వకపోవడం ఆలోచించాల్సిన విషయమన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రము ఆవిర్భవించి 10 సంవత్సరాల పైచిలుకు జరిగింది. నిన్నటి పద్మ అవార్డులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సిఫార్సులను లెక్క చేయకుండా అన్ని రాష్ట్రాలకు ఇంపార్టెన్స్ ఇస్తూ తెలుగు రాష్ట్రంలో విడిపోయినటువంటి తెలంగాణలో ఇవ్వాల్సినవి అడిగినవి ఇవ్వకుండా ఉండడాన్ని చూస్తుంటే ఈ రాష్ట్రానికి ఇంకా కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో గుర్తింపు రానట్టుగా ఉంది. 8 మంది ఎంపీలైర్రు, 2 కేబినెట్ మినిస్టర్లు రిప్రజెంట్ చేస్తున్నటువంటి రాష్ట్రానికి పద్మ అవార్డులు ఇవ్వకపోవడము మనం ఆలోచించాల్సిన విషయము. మన ఆత్మగౌరవము, మనము ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని ఎన్నో బలిదానాలతో తెచ్చుకున్న రాష్ట్రానికి ఈరోజు వరకు గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ పరిపాలించినా కానీ అప్పుడున్నటువంటి కేసీఆర్కి వారికి ఉన్నటువంటి వైర్యం సరే అప్పుడు ఏదో పడలేదనుకున్నాం. ఇప్పుడు మేము అన్ని విధాలుగా వారికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత ఇస్తూ మనం సిఫార్సులు చేసినవి కూడా పట్టించుకోకపోవడాన్ని మాత్రం డెఫినెట్గా తప్పుపడుతున్నాం. వారి వైఖరిని మార్చుకోవాలంటున్నాం. రానున్న బడ్జెట్లో కూడా తెలంగాణ అనే ఒక రాష్ట్రం ఉంది. తెలంగాణ అనే రాష్ట్రానికి విభజన హామీలున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ట్యాక్సులు కడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే మెరుగైనటువంటి టాక్సేషన్ సిస్టంతో సెంట్రల్ గవర్నమెంట్కి రావాల్సిన వాటా ఎక్కువ శాతం తెలంగాణ నుంచి పోతుంది. మాకు రిటర్న్ రావాల్సింది కూడా ఉంది. కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలను, 2 కేబినెట్ మినిస్టర్లను నరేంద్ర మోడీ గారిని విన్నపించుకుంటున్నా. తెలంగాణను గుర్తించాలి, తెలంగాణ ఆత్మ గౌరవం గురించి ఆలోచించాలని కోరుకుంటున్నాను. దేశంలోని అతిపెద్ద సాంస్కృతిక ఉద్యమం తెలంగాణలో జరగబోతుందని, 1,00,000 డప్పులు 1,000 గొంతులు ప్రోగ్రాంతో మాదిగలు సత్తా చాటబోతున్నారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరగకుండా 2 కుటుంబాలు అడ్డుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. ఒకటి మల్లు కుటుంబం, మరొకటి వెంకటస్వామి కుటుంబం అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి 2 నెలలు సమయం ఇచ్చామని ఇక ఆగేది లేదన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని రేవంత్ రెడ్డి అంటాడు, కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయడన్నారు మందకృష్ణ మాదిగ. ఇక్కడనైతే ఏకాగ్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అంశం మీద 3 సార్లు అసెంబ్లీ తీర్మానం జరిగింది. ఏకాగ్రహంగా మెజార్టీ తీర్మానాలు కావు, ఏకాగ్రహ తీర్మానాలు.
అందులో మాల ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టే కదా ఎస్సీ వర్గం. రెండోది పోనీ మన తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ లో మాల ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ లో మాల ఎమ్మెల్యేలు, టీడీపీలో మాల ఎమ్మెల్యేలు, ఏ పార్టీలో ఉన్నా మాల ఎమ్మెల్యేలు కూడా వర్గీకరణ సపోర్ట్ చేశారు. ఇక్కడ లేదు, డిఎంకే అక్కడ అమలు చేస్తుంది. ఆప్ ఇక్కడ లేదు, ఆప్ పంజాబ్లో అమలు చేస్తుంది. ఎన్సీపీ ఇక్కడ లేదు, ఎన్సీపీ శరద్ పవార్ గారు సపోర్ట్ చేశారు. శివసేన ఇక్కడ లేదు, శివసేన లేఖ రాసింది. అసంఘాన పరిషత్ ఇక్కడ లేదు, అకాలీదళ్ ఇక్కడ లేదు, వాళ్ళు లేఖలు రాశారు. లాలూ ప్రసాద్ పార్టీ ఇక్కడ లేదు, లాలూ ప్రసాద్ గారు లేఖ రాశాడు. అంటే దేశవ్యాప్తంగా ఇక్కడ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా తెలంగాణ రాష్ట్రంలో కానీ ప్రాతినిధ్యం కూడా చట్టసభలో లేని పార్టీలు కూడా ఇక్కడ వన్ సైడ్. మొదటి పౌరులు ఎవరంటే రాష్ట్రపతి అంటాం. ఈ దేశంలో మొదటి పౌరుడు అంటే రాష్ట్రపతి అంటాం. ఎస్సీ వర్గీకరణ మీద రాష్ట్రపతి అభిప్రాయం కూడా కోరింది రాష్ట్ర ప్రభుత్వం 99లో. ఎస్సీ వర్గీకరణ మీద రాష్ట్రపతి అభిప్రాయం కోరింది. రాష్ట్రపతి మళ్ళీ దళితుడై ఉండి కాంగ్రెస్ కేఆర్ నారాయణ గారు ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే, రాష్ట్రాలు చేసుకోవచ్చని నిర్దిష్టమైన అభిప్రాయం వ్యక్తం చేసిండు డిసెంబర్ 2, 1999లో. రాష్ట్రపతి వ్యక్తం చేసిన తర్వాతనే ఎస్సీ వర్గీకరణ ఇక్కడ 4 ఏళ్ళు అమలు జరిగింది. అంటే దేశ ప్రథమ పౌరులు వర్గీకరణ సపోర్ట్ చేశారు. మోడీ గారు మాదిగల మీటింగ్కే వచ్చి ఎస్సీ వర్గీకరణ న్యాయమే మీకు అండగా నిలబడతాము, సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్లు ఉన్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ ఇస్తుంది. మా తరఫున మీకు న్యాయం చేయడానికి సుప్రీంకోర్టుకు మేము చెప్పాల్సింది చెప్తాం, మా న్యాయ వ్యవస్థ అంతా వర్గీకరణకు అనుకూలంగా అక్కడ పనిచేస్తామని చెప్పారు. ఆ పని చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆహా నా పెళ్లంట సినిమాలోని కోట శ్రీనివాసరావు క్యారెక్టర్ మాదిరి సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వీక్ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతాం, చేసి చూపెడతా అని గంభీరమైన డైలాగులు కొట్టారని, 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ 14 నెలలు గడుస్తున్నా ఇప్పుడు కూడా అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహించారు. అబద్ధాలు చెబితే కూడా అతికేలా ఉండాలి, కానీ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మాటలు వింటే నవ్వాలో ఏడవాలో తెలుస్తలేదన్నారు కేటీఆర్. ఇటు ఐటీ అయినా అటు వ్యవసాయం అయినా భారతదేశానికే ఒక దిక్సూచిలాగా అన్ని రంగాలలో అభివృద్ధిని సంక్షేమాన్ని సమతుల్యంగా నడిపింది మన నాయకుడు కేసీఆర్ గారు అనే విషయం మీకు తెలుసు. ముఖ్యంగా విద్యారంగమే తీసుకుంటే కేసీఆర్ గారి నాయకత్వంలో మనం చేసిన కొన్ని కార్యక్రమాలు బహుశా భారతదేశంలో స్వాతంత్ర అనంతరం ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు అంటే అది అతిశయోక్తి కానే కాదు. ఉదాహరణకి ఒక లెక్క చెప్పాలి అంటే, ఎందుకంటే మీకు తెలిస్తే మీరు 10 మందికి చెప్తారు కాబట్టి, మీ అందరికీ తెలుసు, గురుకుల పాఠశాలలే తీసుకుంటే మొత్తం భారతదేశంలో 1000 పైచిలకు గురుకుల పాఠశాలలు ముఖ్యంగా సమాజంలో విద్యకు దూరంగా ఉండి అణగారిన వర్గాలుగా గుర్తించబడ్డ వర్గాల నుంచి, ముఖ్యంగా దళితులు కానీ గిరిజనులు కానీ బలహీన వర్గాల పిల్లలు కానీ మైనారిటీ పిల్లలు కానీ వారికి ప్రభుత్వమే తల్లి తండ్రిగా ఉండి అన్ని సకల సౌకర్యాలు ప్రభుత్వమే కల్పించి వారిని ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో 1000 పైచిలకు గురుకుల పాఠశాలలు పెట్టిన ఘనత మన నాయకుడు కేసీఆర్ గారికి దక్కుతుందనే మాట నేను మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అందులో భాగంగా 60 డిగ్రీ కళాశాలలు కూడా మన రాష్ట్రంలో మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇంటర్ రెసిడెన్షియల్ కళాశాలలు 146 ఉండే మనం వచ్చినాడు, వాటిని 592 చేసుకున్నాం. అంటే 4 రెట్లు 146ను 592 మనం జూనియర్ ఇంటర్ రెసిడెన్షియల్ కళాశాలలు చేసుకున్నాం. ఈ రెసిడెన్షియల్ స్కూల్ ఇప్పుడే నేను మీకు చెప్పిన 294 ఉండే, దాన్ని 1022 చేసుకున్నాం. మెడికల్ కాలేజీలు మన ప్రభుత్వం రాకముందు 65 ఏళ్లలో మొత్తం మన రాష్ట్రంలో మెడికల్ కళాశాలలు కేవలం 5 ఉండే. 5ను కేసీఆర్ గారి నాయకత్వంలో 33 మెడికల్ కాలేజీలు, జిల్లాకు ఒకటి చొప్పున మెడికల్ కాలేజీలు పెట్టిన ఘనత కూడా మన ప్రభుత్వానికి దక్కుతుంది. మెడికల్ కళాశాలలు మాత్రమే కాకుండా, ఎందుకంటే డాక్టర్లకు మరి తమ వృత్తిని
సవ్యంగా చేయాలంటే నర్సింగ్ సిబ్బంది కూడా అవసరం ఉంటారు. కాబట్టి 33 జిల్లాలకు 33 నర్సింగ్ కళాశాలలు కూడా ఏర్పాటు చేసిన ఘనత కూడా మన నాయకుడు కేసీఆర్ గారికి దక్కుతుందనే విషయం కూడా మీకు తెలుసు. వాటితో పాటు ఎన్నో విప్లవాత్మకమైన కొత్త ఆలోచనలు. 2019లో సాక్షి పత్రిక తనపై అసత్య ఆరోపణలు చేసిందని, అప్పుడే వారికి లీగల్ నోటీసులు జారీ చేసినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. సాక్షిపై పరువు నష్టం కేసులో విశాఖ కోర్టుకు ఆయన హాజరయ్యారు. కేసు విచారణ ఫిబ్రవరి 28కి వాయిదా పడింది. కోర్టుకు హాజరైన అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాకు ఏ బాధ్యత ఇచ్చినా అహర్నిశలు కష్టపడతానని, తప్పుడు వార్తలు పదే పదే రాసి అది నిజం చేయాలనుకోవడం సాక్షి పత్రిక నైజమని ఆరోపించారు. గత 5 సంవత్సరాలుగా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నానని, నిజం నా వైపు ఉంది కాబట్టి ఎన్నిసార్లైనా వస్తానని, ఆలస్యమైనా నిజం గెలుస్తుందన్నారు మంత్రి లోకేష్. కానీ బ్లూ మీడియా గురించి మీకు బాగా తెలుసు. తప్పుడు వార్త పదే పదే రాసి అది నిజం చేయాలని ప్రయత్నిస్తుంది. అదే రీతిలో వాళ్ళు ముందరికెళ్తున్నారు. అందుకే నేను గత 5 సంవత్సరాలుగా న్యాయ పోరాటం నేను చేస్తున్నా. ఇది 4వ వాయిదా. ఎన్నిసార్లే నేను వస్తాను, ఎందుకంటే నిజం నా వైపు ఉంది. గతంలో కూడా మీకు చెప్పాను. ఈరోజు కూడా మంత్రి హోదాలో నేను వచ్చినప్పుడు పార్టీ ఆఫీసులో బస్సులో పడుకొని సొంత భోజనం నేను తింటున్నా తప్ప ప్రభుత్వం దగ్గర నుంచి కనీసం ఒక్క వాటర్ బాటిల్ కూడా నేను తీసుకోవట్లేదు. నేను ఇక్కడికి వచ్చిన వాహనం కూడా నా సొంత వాహనం, దాంట్లో డీజిల్ కూడా పోసుకుని నా సొంత నిధులతో, ఎక్కడ ప్రభుత్వం పైన ఆధారపడకూడదని మా తల్లి భువనేశ్వరి గారు నాకు చిన్నప్పుడు నేర్పించారు. అదే రీతిలో ముందరకెళ్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు నేను లాజికల్ ఎండ్కి తీసుకెళ్తాను. ఎన్నిసార్లు వాయిదాలు వేసినా నాకు ఇబ్బంది లేదు, ఎన్నిసార్లు రమ్మన్నా నాకు ఎలాంటి మొహమాటం లేదు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు. నిజం గెలిచడానికి కొంచెం ఆలస్యమైనా నిజం గెలుస్తుందని బలంగా నమ్మే వ్యక్తిని. గతంలో కూడా నేను అది చూశాను. దానికి నేను కట్టుబడి ఉంటా. ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్న ఉంటే సమాధానం చెప్పిన చూద్దాం. అవును సార్, అవును సార్. అన్న, నేను స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేశా. నేను స్టాన్ఫర్డ్ ఎంబీఏకి అప్లై చేసినప్పుడు ఒక ప్రశ్న ఉంటుంది స్టాన్ఫర్డ్లో, వై స్టాన్ఫర్డ్ ఎంబీఏ అని. అంటే ప్రైవేట్ రంగం నుంచి రాజకీయాల్లోకి నేను రావాలనుకుంటున్నా, ఏదో ఒక టైంలో వస్తాను, స్టాన్ఫర్డ్ ఎంబీఏ నేను ప్రిపేర్ చేస్తున్నాను భావిస్తున్నా అనుకున్నా అని రాశా. కానీ అక్కడికి వెళ్ళి చదువుకున్నారు, నాకు అర్థమైందంటే స్టాన్ఫర్డ్ ఎంబీఏ బిజినెస్కి మంచిది అని. పాదయాత్ర రాజకీయాల్లో ఒక ఎంబీఏ లాంటిది. ఎందుకంటే ప్రజలకి దగ్గర ఉంటాం, నిరంతరం ప్రజల సమస్యలు తెలుసుకునేవాడిని. సో ఇప్పుడు ఎవరన్నా నాకు అర్జీ ఇచ్చినా, నన్ను ఎవరైనా కలిసినా, ఒక మెసేజ్ నాకు వచ్చినా, తన వెనకాల ఎంత కష్టం ఉందో నాకు ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతాను. సో యువగలం పాదయాత్రలో కూడా నేను అనేక హామీలు ఇచ్చాను. ఒక్కొక్క హామీ నిలబెట్టుకుంటూ వెళ్తున్నాను. ఇచ్చిన ప్రతి హామీ నేను నిలబెట్టుకున్నాను, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రెండోది, యువగలం పాదయాత్ర అయిన తర్వాత నిరంతరం ప్రజల్లో ఉండాలని నా కోరిక. సో అమరావతిలో కూడా, ఎందుకంటే నాకు మంత్రిగా నాకు బాధ్యతలు ఉంటాయి కనుక, నేను ప్రజల్లో ఉండాలంటే నిరంతరం ప్రజల్ని కలవాలని ప్రజా దర్బారు పెట్టుకున్నా. ఇక్కడ కూడా మీరు చూస్తే వైజాగ్ వచ్చి మీరే ఉన్నారు. కోర్టు కొంచెం లేట్ అవుతుందని పరిగెత్తుకుంటూ వచ్చే తప్ప మళ్ళీ ఇప్పుడు వెనక్కి అక్కడికి వెళ్తున్నా, పార్టీ హౌస్కి వెళ్తున్నా, ప్రజల దగ్గర అర్జీలు తీసుకుంటున్నా, వాళ్ళ సమస్యలు పరిష్కరించే మార్గం నేను ఎత్తుకుంటాను. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గాజుపల్లి గ్రామ పంచాయతీలో కెమిటెక్ పరిశ్రమ సిఎస్ఆర్ నిధులతో 1,90,00,000 రూపాయలతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ఎంపీ రఘునందన్ ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కెమిటెక్ ఎండి గోపికృష్ణ, టీచర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. బిల్డింగ్కి వెళ్ళాను. అక్కడ ఆ బిల్డింగ్లో వాళ్ళు ఆటోమేటిక్ లిఫ్ట్లు పెట్టారు. అప్పుడు ఆ కాంట్రాక్ట్ అడిగాను, ఏంది బాస్ ఇట్లా హంగామా కట్టారు, గవర్నమెంట్ 2 BHK అంటే మన ఇంట్లో కట్టింది వాళ్ళు కూడా కట్టాలి అన్నాడు. సో అందుకని అదే స్ఫూర్తితో నేను ఈ స్కూల్లో కూడా టైల్స్ కూడా మా ఇంట్లో వేసే టైల్స్ వేసాను, మా ఇంట్లో వేసే క్రాంప్టన్ ఫ్యామిలీ పెట్టాను, మా ఇంట్లో పెట్టాను, హ్యావెల్స్ లైట్ పెట్టాను. ఎక్కడ నేను కాంప్రమైజ్ కాలేదు. కానీ నాది ఒకటే రిక్వెస్ట్, 2 months బ్యాక్ మా స్టాఫ్ ఒకళ్ళు ఎవరో బొల్లారం స్కూల్కి వెళ్ళారంట. అక్కడ కూడా సిఎస్ఆర్ నిధులతో ఎవరో స్కూల్ కట్టారంట. కానీ అది దారుణమైన పరిస్థితిలో ఉందంట. కానీ ఈ స్కూల్ ఆ స్టేజ్కి తీసుకురాకండి, నాది ఒకటే రిక్వెస్ట్. నాకు ఇంకా నేను కష్టపడి కట్టినందుకు ఈ స్కూల్నే మీరు గుడి అనుకోండి, మసీద్ అనుకోండి, వాట్ ఎవర్ మీ ఇల్లు అనుకోండి, నమ్మని మీ ఇల్లు అనుకోండి, అట్లాగా మెయింటైన్ చేస్తే ఐ విల్ బి మోస్ట్ హ్యాపీ. సర్పంచ్ గారు చెప్పినట్టు
నెక్స్ట్ నేను కట్టినప్పుడు ఆయనతో చెప్పింది ఏంటంటే నెక్స్ట్ ఫ్లోర్ కూడా కడటానికి మీకు పర్మిషన్ వస్తే దానికి సరిపడాని కట్టేశాను. నేను కింద కూడా 5th ఫ్లోర్ కూడా కడటానికే ప్లాన్ చేశాను నేను కట్టినప్పుడే డ్రాయింగ్ కూడా. సో 10th క్లాస్ వరకు మీకు పర్మిషన్ వస్తే తప్పకుండా కడతాను, నేనే కడతాను. ఓకే రైట్. రేకుల షెడ్లో చదువుకున్నాం. 2వ తరగతి దాకా మేము చదువుకున్నప్పుడు మా ఊర్లో స్కూల్. అక్కడికి వెళ్ళి మీ కాజిపల్లి స్కూల్ ఇంత గొప్పగా నిర్మించిండ్రు. నిజంగా ఈ గ్రామ ప్రజలు ఎవరినైనా గుర్తుంచుకోవాలంటే గోపాలకృష్ణ గారిని ప్రతిరోజు కూడా గుర్తుపెట్టుకోవాలి. బంగ్లా కట్టినాం, మంచి కట్టినాం, 2 కోట్లు ఖర్చు పెట్టినాం, గ్రానైట్ వేసినాం, కలర్ఫుల్ వేసినాం. ఇలా దావతి కూడా చేస్తున్నట్టున్నాడు సర్పంచ్. భోజనాల వాసన కూడా వస్తుంది. ఇవాళతో మన డ్యూటీ అయిపోతుంది. ఇక రేపటి నుంచి మళ్ళీ ఎవరి స్కూల్ దిక్కు చూడాలి. సో ఇందాక సర్పంచ్ గారు చాలా మాట్లాడినారు, మమత కూడా బాగా మాట్లాడింది, మాజీ సర్పంచ్. మీ ఊరిని చూస్తే నాకు చాలా మంది రాజకీయ నాయకులు కనబడతా ఉన్నారు. చాలా కాలం క్రితం ఎప్పుడో రామకృష్ణ సార్ అనే ఒక అడ్వకేట్ ఉండే, మా రామకృష్ణ గారు. జిల్లా పరిషత్కి ప్రత్యక్షంగా ఎన్నికలు జరిగినప్పుడు జడ్పీ చైర్మన్గా డైరెక్ట్ ఎన్నికైనటువంటి రామకృష్ణ గారి సొంత గ్రామం కూడా ఇదే గ్రామం. అంటే ఇటు మాట్లాడగలిగేటోళ్ళు, అటు లీడర్లు అయ్యేటోళ్ళు, ఇటు వకాలత్ చేసేటోళ్ళు చాలా మందికి పుట్టినీళ్ళు ఈ కాజిపల్లి. ఈ రోజు నేను మీకు అందరికీ ఒకటే ఒక అప్పీల్ చేస్తాను. నా ముందు చాలా చిట్టాలు పెట్టినారు, ఇంకా చిట్టాలు పెట్టడానికి రెడీగా ఉన్నారు. నేను అన్ని పనులు చేయాలంటే ముందు మీరు ఒక పని చేయాలి. వచ్చే జూన్ 12వ తారీఖు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మా ఊరు నుంచి 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా చదివేటువంటి ఏ ఒక్క పిల్లోడు కూడా ప్రైవేట్ స్కూల్ బస్ ఎక్కడు, ఆటో ఎక్కడని మీరు అందరు ప్రమాణం చేసి జూన్ 12వ తారీఖు రోజు ఈ ఊరికి వెళ్ళి ఒక్క పిల్లోడు కూడా 1వ తరగతి, నర్సరీ, ఇంకా PP1, PP2 ఇట్లా పంపిస్తుంటారు కదా, అట్లా పంపించే పిల్లలందరూ కాజిపల్లి బస్టాండ్ దాటకుండా బయటకు పోతారని మీరు ప్రమాణం చేసి అమల్లోకి తీసుకొస్తే జూన్ 14వ తారీఖు నాడు మీ స్కూల్కి వచ్చి మీరు ఇచ్చిన అన్ని దరఖాస్తుల్ని శాశ్వతంగా పరిష్కరించిపోతారు. కానీ నేను బాగుండాలి, నా బంగ్లా మంచిగా ఉండాలి, మా పిల్లగాడు మాత్రం పట్టణంలో ఇంగ్లీష్ మీడియంలో చదవాలని కోరుకొని ఈ స్కూల్కి నాకు సంబంధం లేదు, గోపాలకృష్ణ సార్ దగ్గర పైసలు ఎక్కువ ఉన్నాయి కట్టించిండి అన్నట్టు మీరు ఈడ కూర్చొని మైకులు పట్టుకొని మాట్లాడి ఆడిపోయిన తర్వాత పిల్లల్ని ఆటో ఎక్కించి పంపిస్తే మాత్రం నేను మళ్ళీ కాజిపల్లికి స్పష్టంగా చెప్తా ఉన్నా. అట్లా అవుతుందా అని చాలామంది మనసులో ఉంటుంది. నేను దుబ్బాక ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా దగ్గర మిరితోటి మండలం ఊరు పేరు కొండాపూర్ అనేటువంటి ఊరు. ఏం పేరు ఊరు పేరు? మీరు ఎవరైనా చుట్టాలు ఉంటే తెలుసుకోరు. మిరితోటి మండలం కొండాపూర్ అనే గ్రామ పంచాయతీ. రాజు అని ఒక బీఈడి చదువుకున్న ఆయన అక్కడ టీచర్ సర్పంచ్గా ఎలక్ట్ అయ్యింది. అలా శ్రీమతి సార్ సర్పంచ్ రాజు అని బీఈడి కంప్లీట్ చేసిండు. రాజు కంకరం కట్టుకొని ఒక 1 year కష్టపడి ప్రతి ఇంటికి తిరిగితే కొండాపూర్ ఊరు నుంచి ఒక్కరు కూడా, సిద్దిపేటకి 15 కిలోమీటర్లు కూడా ఉండదు, ఒక్కరు కూడా ప్రైవేట్ స్కూల్కి పోరు. కొండాపూర్ అనే విలేజ్లో స్కూల్కి ఎవరైనా పోతే అది కొండాపూర్లో ఉన్న స్కూల్కే పోతారు తప్ప వేరే స్కూల్కి ఏడికి పోరు. ఒక మనిషి అనుకుంటే చేయగలిగినప్పుడు ఇక్కడ ఇంతమంది పెద్దలు ఉన్నారు, విఘ్నులు, నాకంటే బాగా మాట్లాడేటోళ్ళు, మైక్ పడితే చాలా మంది వేదిక మీద ఉన్నారు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, స్వామి వివేకానంద కోరుకున్నట్టు ఇనుప కండలు, ఉక్కు నరాలు కలిగినటువంటి యువకులు చాలా మంది స్టేజ్ ముందు ఉన్నారు. నేను పెద్ద పంచాయతీ ఏమి అడుగుతలేను. నేను పోయి కాజిపల్లికి వచ్చేటువంటి పొల్యూషన్ ఆపమంటలేను, పైప్ లైన్లు వలగొట్టమంటలేను, ఇంకేం చెప్తలేను. మీ పిల్లల్ని తీసుకొచ్చి ఈ స్కూల్లో చదివిపోయిండ్రి. గోపాలకృష్ణ గారు రెడీగా ఉన్నారు. దీన్ని 10వ తరగతి దాకా ఇంతకంటే అందంగా నిర్మించి ఇచ్చేందుకు గోపాలకృష్ణ గారు రెడీగా ఉన్నారు. నిజంగా వచ్చే జూన్ 12కి స్కూల్ స్ట్రెంత్ ఇప్పుడున్న 95 నుంచి, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఊర్లో ఒక్కరు కూడా బయటికి వదలరనే రిపోర్ట్ వస్తే ఇక బీఆర్ఎస్ నాయకులు మనుగడ కోల్పోతున్నామనే భయంతో మాటలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ ఆరోపించారు. ఎక్కడా కూడా కాంగ్రెస్ వాళ్ళకి పథకాలు అందేలా చూడట్లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందేలా చూస్తుందన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చుతుంటే చూసి ఓర్వలేకపోతున్నారంటున్న నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డితో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. ఎటకెలగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో 4 పథకాలను ప్రారంభించింది. నిన్న దానికి సంబంధించినటువంటి గ్రామ సభలు కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చింది. అయితే గ్రామ సభలు నిర్వహించిన ప్రతి ప్లేస్ లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ సంబంధించినటువంటి కార్యకర్తలకు, వాళ్ళ అనుచరులకు మాత్రమే పథకాలు అందేలా చూస్తుందని చెప్పేసి ప్రతి గ్రామంలో కూడా కొంత మేరకు వివాదాస్పదమైన వ్యాఖ్యలు కూడా నెలకొనపరుచుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే. సార్ చెప్పండి, ముఖ్యంగా మీరు అందులో పెద్దగా వైరల్ అవుతున్నారు. ఖచ్చితంగా మీకు అనుకూలించినటువంటి వాళ్ళకి టిక్కులు పెట్టు అంటే పథకాలు అందేలా చూస్తున్నారని చెప్పేసి తెగ ట్రోల్ అవుతున్న పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఎక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తా అని నేను అనలేదు. నేను ఇంతకుముందే చెప్పడం జరిగింది ప్రెస్ మీట్ లో. ఈ పింక్ మీడియా ఏం చేస్తుందంటే, నేను చెప్పిన దాన్ని వక్రీకరించి వాళ్ళు రాసుకొని దానికి వాళ్ళకి ఏదో దొరకాలి, వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు మనగడి కోల్పోతున్నారు కాబట్టి ఏదో దొరకాలి, ఎవరిని ఎట్లా ట్రోల్ చేయాలనే విధంగా ఆలోచిస్తారు తప్ప నేను స్పష్టంగా చెప్పడం జరిగింది.
ముఖ్య కార్యకర్తలు గ్రామ పెద్దలు అన్న. ఆడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనలేదు, కాంగ్రెస్ పెద్దలు అనలేదు. ముఖ్య కార్యకర్తలు గ్రామ పెద్దలు కలిసి డిసైడ్ చేసి కరెక్ట్ లబ్ధిదారులకు చెందేలా చూడాలని చెప్పడం జరిగింది. కానీ నేను ఏదో ఆ పార్టీ ఈ పార్టీ సెలెక్ట్ చేసి బెనిఫిషరీస్ అన్నప్పుడు ఎవరైనా గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది మొత్తం సర్వే చేసి లబ్ధిదారులకు కరెక్ట్ గా చెందే విధంగా మాట్లాడడం జరిగింది. నేను ఆ రోజు మా ముఖ్య కార్యకర్తల మీటింగ్ లో మాట్లాడిన మాటలకు నేను ఇంకా ఇప్పుడు కూడా కట్టుబడే ఉన్నానని మీ ద్వారా తెలుపు. ప్రజాపాలనలో తీసుకున్నటువంటి అప్లికేషన్స్ కూడా చాలా మందికి టిక్స్ పెట్టిన సందర్భం ఉంది. అది కూడా కేవలం వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇస్తున్నారు పథకాలు అని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా వాళ్ళు అధికారులను అడ్డుకున్న పరిస్థితి కూడా కనబడుతుంది. మేడం, నిన్న మేము ప్రతి ఒక్క మండలంలో ఒక గ్రామం సాచురేషన్ పాయింట్ లాగా పెట్టుకొని సాచురేషన్ కట్ ఆఫ్ పాయింట్ లాగా ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి ఆ 4 స్కీమ్లు వారికి అందేలా నిన్న పంచిపెట్టడం జరిగింది. దానికి మిస్టేక్ కావడానికి అవసరమే లేదు. ఎందుకంటే సర్వే చేసింది ప్రభుత్వం. ఎవరికి ఇల్లు లేకున్నా రైతు భరోసా అయినా, ఆత్మీయ భరోసా అయినా, రేషన్ కార్డులు అయినా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారికి ఈ పార్టీ ఆ పార్టీ అని చూడలేదు. లబ్ధిదారునికి వారికి చేరేలాగా నిన్న చూసినాము. అదే విధంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా అదే విధంగా కూడా రేపు పంచబోతున్నాం. మళ్ళీ చెప్తున్నా, నేను నా మాటలను వక్రీకరించడం జరిగింది. నేను చెప్పిన మాటలకు నేను కట్టుబడి ఉన్నా. నేను ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ దట్ ఐ బిలీవ్ ఇన్ వాట్ ఐ సెడ్. ఎందుకంటే నేను కంపల్సరీగా ఆ బెనిఫిషరీస్ కు రీచ్ కావాలని చెప్పడం జరిగింది. దాన్ని డిసైడ్ చేయడానికి గ్రామ పెద్దలు డిసైడ్ చేయాలి. ఎందుకంటే పోయిన ప్రభుత్వంలో ఏదైతే దళిత బంధులో వివిధ స్కీమ్లో వారి కార్యకర్తలకు నాయకులకు చెందినట్టు చెందొద్దు అనే విధంగా గ్రామ పెద్దలు ముఖ్య కార్యకర్తలు కూర్చొని డిసైడ్ చేయండి లిస్ట్ అని చెప్పడం జరిగింది. దాన్ని తప్పు పట్టించి దాన్ని ఏదో కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తారో కాంగ్రెస్ వాళ్ళకే టిక్ పెడతారని ఏడ కూడా నేను చెప్పలేదు. కాబట్టి నేను నా మాటలకు కట్టుబడి ఉన్నా. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడితే రైతు భరోసా 15,000 పెంచిస్తామని చెప్పేసి 12,000కే ఇస్తుంది. ఒకసారి మోసం చేసింది. మరొకసారి నిన్న 12 గంటలకి అర్ధరాత్రి అందరి అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయని చెప్పేసి ఇప్పటికి కూడా జమ కాని పరిస్థితి. మరొకసారి కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నది. ఎట్లా చూడాలి? వాళ్ళకు నిన్న ఆదివారము, ఇవాళ సోమవారము ముఖ్యమంత్రి గారు మళ్ళీ కరెక్ట్ చేసుకుని చెప్పడం జరిగింది. దాన్ని వక్రీకరించాల్సిన అవసరం లేదు. ఒక రోజు డిలే అయితే వాళ్ళు సంవత్సరాల కొద్ది మోసాలు చేసిండ్రు. మేము ఇక్కడ మోసం చేయలేదు. మేము అనౌన్స్ చేసి గ్రామం మేమెళ్ళి ప్రజాపాలన విధంగా ఈ ప్రజాస్వామ్య విధంగా మేము గ్రామస్తుల దగ్గరికి లబ్ధిదారుల దగ్గరికి మేమే ఊర్లోకి వెళ్ళి మేము పంచిపెట్టడం జరిగింది. ఇవాళ పడతాయి. నిన్న సండే కాబట్టి ఇవాళ ఒఫిషియల్ గా ఇవాళ పడతాయి. దాన్ని వక్రీకరించి చెప్తున్నా కదా, ఏం మాట్లాడినా వాళ్ళకు ఈ పింక్ మీడియా వాళ్ళు వక్రీకరించడం తప్పే. వాళ్ళకి వేరే ఏం పని లేదు. కాబట్టి మేము ఎటువంటి మోసం చేయడానికి రాలేదు. వచ్చిన సంవత్సరంలో మేము ఏదైతే అన్నామో కొంచెం ఆలస్యం అయ్యిండొచ్చు, కానీ తప్పకుండా 6 గ్యారంటీలతో పాటు అన్ని కూడా రోడ్లు, నీళ్లు అన్ని ఇస్తామని చెప్పడం జరిగింది. తప్పకుండా అన్ని ఇస్తాం. మేము మోసం చేసే పరిస్థితి లేదు. మాది ప్రజాపాలన రాజ్యం, మాది ఇందిరమ్మ రాజ్యం అని మేము చెప్పడం జరిగింది. ఎలక్షన్ కంటే ముందు ఏదైతే వాగ్దానాలు ఇచ్చినామో ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నాం. కాబట్టి వాళ్ళు తట్టుకోలేక ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇదే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా పథకాలు అందజేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా పథకాలు అందాలనేదే మా ఉద్దేశం. కాబట్టి ఖచ్చితంగా అర్హులైన వారికి అందరికీ పథకాలు అందిస్తామని చెప్పేసి నాగర్కల్ ఎమ్మెల్యే రాజు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా మేము ఎవరికి కూడా టిక్కులు పెట్టలేదు. ఖచ్చితంగా అర్హులైనటువంటి వాళ్ళందరికీ పథకాలు అందాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని కొనసాగించామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, బయట 6 టీవీ హైదరాబాద్. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ధ్యాసాని తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో జిల్లెలగూడ నుండి నంది హిల్స్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం గత సంవత్సరం నుండి హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. హిందూ పండుగలను అందరూ ఒకచోట చేరి జరుపుకునే విధంగా ఈ దేశాన్ని హిందూ దేశంగా పిలిచేదాకా ప్రతి పండుగను పురస్కరించుకొని ఇలాంటి కార్యక్రమాలు చేస్తామని ఆయన తెలిపారు. మన దేశంలో మతాల మార్పిడి ఎక్కువ జరుగుతుండటంతో హిందువులందరూ ఐక్యంగా ఉంచడం కోసం కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, ఫుడ్ జిహాద్. మనం దేవాలయానికి వెళ్తే మనం అక్కడ పూలు కొంటే మన పూలు అమ్మేటువంటి వాడు పూకని ఏమి హలాల్ చేసి పూలు అమ్ముతాడో తెలియదు. లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, ఫుడ్ జిహాద్. మనం దేవాలయానికి వెళ్తే మనం
పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను అరెస్ట్ చేసినట్లు నర్సాపురం టౌన్ రూరల్ సిఐలు యాదగిరి దుర్గాప్రసాద్లు తెలిపారు. మొగల్తూరు పట్టణ పరిధిలో గత ఏడాది పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న కాకినాడ జిల్లాకు చెందిన కొండపల్లి అరుణ్ కుమార్, తూర్పు గోదావరి జిల్లా మట్టపర్తి రాజ్ కుమార్లు శనివారం రాత్రి పట్టణంలోని స్టీమర్ రోడ్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 50 గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి, ఒక ల్యాప్టాప్, 5,000 నగదును స్వాధీనపరుచుకున్నట్లు పోలీసులు తెలిపారు. సార్ ఒకసారి చూడండి సార్. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గుండెపోటుతో పోలీస్ కమిషనర్ కుప్పకూలిన ఘటన కేరళలోని తిరువనంతపురంలో చోటు చేసుకుంది. సెంట్రల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రసంగిస్తుండగా సిపి థామ్సన్ జోస్ ఒక్కసారిగా కింద పడిపోయారు. వెంటనే స్పందించిన సిబ్బంది ఆసుపత్రికి తరలించడంతో చికిత్స అనంతరం యథావిధిగా తన విధులను కొనసాగించారు కమిషనర్ థామ్సన్ జోస్. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పద్మ అవార్డుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగింది. 2 కేంద్ర మంత్రులు ఉన్నా రాష్ట్రానికి ప్రయోజనం లేదన్న ఎంపీ చామల. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను 2 కుటుంబాలు అడ్డుకుంటున్నాయి. సీఎంకు 2 నెలల టైం ఇచ్చామన్నా ఇక ఆగేదే లేదన్న మందకృష్ణ మాదిగ. తెలంగాణలో కోట శ్రీనివాసరావు క్యారెక్టర్ మాదిరి పరిపాలన సాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్. లో సాక్షి పత్రిక తనపై అసత్య ఆరోపణలు చేసింది. న్యాయం గెలుస్తుందనే కోర్టుకు వస్తున్నానన్న మంత్రి నారా లోకేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.